నమస్తే, వెల్కమ్ టు డాక్టర్స్ డే. ADHD అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్. ఈ సమస్య ఎక్కువగా చిన్నపిల్లల్లో కనిపిస్తుంది. ఈ వ్యాధి ఉన్నవారికి ఒత్తిడి, ఆందోళన పెరిగిపోయి నిరాశకు దారితీస్తుంది. అంతేకాకుండా ఎక్కువగా పరధ్యానం, బద్ధకం, చిరాకులా ఉంటారు. ADHD వ్యాధి 3 ఏళ్ల ప్రాయం నుంచే మొదలవుతుంది. ఈ సమస్య ప్రస్తుత కాలంలో పెరిగిపోయింది. భిన్న విభాగాలకు విస్తరించిన ఎదుగుదల సమస్య ఇన్నాళ్లుగా పాశ్చాత్య దేశాల్లోనే ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మన దేశంలోనూ ఎక్కువగానే ఉన్నట్టు కొన్ని సర్వేలు కూడా చెబుతున్నాయి. మరి వీరందరిలోనూ కొన్ని రకాల లక్షణాలు ప్రత్యేకంగా కనపడతాయి. కొన్ని అంశాల్లో ఎదుగుదల కూడా అస్తవ్యస్తమవుతూ ఉంటుంది. అందరిలోనూ ఒకే లక్షణాలు ఉండకపోవచ్చు, కానీ ముందుగానే దీన్ని ఆనవాళ్లు పట్టుకుంటే దీన్ని అధిగమించడం సులభమే అంటున్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కుముద్ గారు. ప్రస్తుతం వారు మన స్టూడియోలోనే ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402331068 అండ్ 686. నమస్తే డాక్టర్. నమస్తే. ఓకే డాక్టర్, అసలు ADHD అంటే ఏంటి? సో జనరల్గా ADHD అంటే ఏంటి, మనం ఫస్ట్ అది డీటెయిల్గా అర్థం చేసుకుందాం. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్. ఇవి 4 వర్డ్స్ ఏదైతే ఉన్నాయో దీనికి ఒక్కొక్క మీనింగ్ మనం అర్థం చేసుకుంటే ADHD అంటే ఏంటి మనకు కరెక్ట్గా అర్థమవుతుంది. అటెన్షన్ డెఫిసిట్ అంటే కాన్సన్ట్రేషన్ లేకపోవడం, డెఫిసిట్ అంటే ఏదైనా కూడా తక్కువగా ఉండడం, డెఫిసిట్ ఉండడం. సో అటెన్షన్ తక్కువ ఉండడం, లేకపోతే పూర్తిగా నిల్ ఉండడం. హైపర్ యాక్టివిటీ డిసార్డర్ అంటే హైపర్ యాక్టివ్. చిన్నపిల్లలు, స్పెషల్గా చిన్నపిల్లల్లో హైపర్ యాక్టివ్ మనం చూస్తూ ఉంటాం. హైపర్ యాక్టివిటీ డిసార్డర్ అనేది దానికి అంటాం. సో జనరల్గా చిన్నపిల్లలు మనం ఈరోజు చూస్తూ ఉంటాం, ఒక్క దగ్గర కూర్చోరు, కొంచెం సైలెన్స్లో కూర్చోరు, ఎప్పటికైనా కూడా కంటిన్యూస్గా అనవసరమైన యాక్టివిటీ చేస్తూ ఉంటారు. దానికి హైపర్ యాక్టివిటీ డిసార్డర్ అనేది అంటారు. అటెన్షన్ తక్కువ ఉండడం అంటే కాన్సన్ట్రేషన్, ఎక్కడైనా కూడా మనస్తత్వం అనేది ఒక్క దగ్గర ఒక్క నిమిషం కూడా ఉండకపోవడం. దీంతో పాటు ఫిజికల్లీ ఒక్క ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లో వెళ్ళడం, ఒక్క సెకండ్ కూడా ఒక్క ప్లేస్లో సరిగ్గా కూర్చోపోవడం, దీనికి మనం హైపర్ యాక్టివిటీ అంటాం. సో ఇవి 2 కూడా ఉన్నాయంటే దీనికి పూర్తిగా అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్ అనేది అంటూ ఉంటాం. ఇది మేజర్గా ఈరోజు చిన్నపిల్లల్లో మనం చూస్తూ ఉంటాం. చిన్నపిల్లల కంటే 3 years తర్వాత 2.5 years వరకు జనరల్గా మైల్ స్టోన్స్ అనేది డెవలప్ అవుతూ ఉంటాయి. మైల్ స్టోన్స్ అంటే స్పీచ్, మాట్లాడడం, అన్నీ నార్మల్గా ఏదైతే వాకింగ్ ఉంటుందో, క్రాలింగ్ ఉంటుందో అవన్నీ మనం మైల్ స్టోన్స్ అనేది అంటుంటాం. సో 2.5 years వరకు ఇవన్నీ కూడా డెవలప్ అవుతుంటాయి. కాబట్టి అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్ అనేది రిఫ్లెక్ట్ అనేది అవ్వదు. 2.5 years తర్వాత నెమ్మదిగా పేరెంట్స్ అనేది గమనిస్తూ ఉంటారు, పిల్లలు అనేది ఒక్క దగ్గర కూర్చోరు, ఎక్కువగా హైపర్ యాక్టివ్ అవుతున్నారు, సో ఎక్కువ అల్లరి చేస్తున్నారు. స్టార్టింగ్లో అది చిన్నపిల్లలు అల్లరి చేస్తున్నారు అని అనుకుంటారు. దీని తర్వాత 3 years తర్వాత ADHD ఉన్నది అని డాక్టర్స్ అనేది లక్షణాలు ఉన్నాయని చెప్తారు. సపోజ్ మీరు ఎప్పుడైనా కూడా డాక్టర్కి కన్సల్ట్ అవుతాయి. ఓకే డాక్టర్, ఇది చిన్నపిల్లల్లోనే ఎక్కువ రావడానికి మనకి ఎటువంటి కారణాలు చూడొచ్చు? ఎస్. సో మేజర్గా అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్ ఇది చిన్నపిల్లలు అందుకు వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, మన చిన్నపిల్లల్లో ఒక నర్వస్ సిస్టమ్, అడల్ట్స్లో అది పూర్తిగా డెవలప్ అయ్యి ఉంటుంది. చిన్నపిల్లల్లో 5 years వరకు అది డెవలప్మెంట్ ఇంకా జరుగుతూ ఉంటుంది. సో ఎవరైతే మదర్స్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఎక్కువగా టెన్షన్ పడతారో, లేకపోతే ఎక్కువగా స్ట్రెస్లో ఉంటారు, యాంగ్జైటీలో ఉంటారు, ఒత్తిడిలో ఉంటారు, అలాంటి వాళ్ళకి వాళ్ళ పిల్లలకి ఇది అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటాయి. సో ఈరోజు సైంటిఫికల్గా అండ్ రీసెర్చర్స్ చెప్పేది ఏంటంటే, ప్రెగ్నెన్సీ అప్పుడు ఎవరికైనా ఆడవాళ్ళకి ఎలాంటి యాంగ్జైటీ అయినా సరే, స్ట్రెస్ అయినా ఉన్నది అంటే అలాంటి వాళ్ళకు వాళ్ళ పిల్లలకి ADHD వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో చిన్నపిల్లలకి నర్వస్ సిస్టమ్ అనేది సరిగ్గా డెవలప్ అయ్యి ఉండదు, అది ఇంకా 5 years వరకు డెవలప్ అవుతూ ఉంటుంది. సో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ లోపల నర్వ్స్, మన ఫిజికల్ స్ట్రక్చర్స్ ఏదైతే ఉంటాయి, అనాటమికల్ స్ట్రక్చర్స్ అవన్నీ కూడా డెవలప్ అవుతూ ఉంటాయి. కాకపోతే పూర్తిగా ఏదైతే నర్వస్ సిస్టమ్ ఉందో అది 2 years నుంచి 5 years వరకు కంప్లీట్ డెవలప్మెంట్ అనేది ప్రాసెస్ జరుగుతూ
అయిపోతూ ఉంటుంది. సో ఈ ADHD అనేది లక్షణాలు ఎవరికైతే ఉంటాయో ఒక ప్లేస్లో కూర్చోకపోవడం, ఎక్కువగా ఇరిటేట్ చేయడం, వాళ్ళ పేరెంట్స్ అనేది ఇలాంటి పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలకి మేనేజ్ చేయలేకపోతున్నారు, ఇది ఒక కంప్లైంట్ అనేది ఉంటుంది. సో వాళ్ళకి డెవలప్మెంట్ పూర్తిగా అవ్వలేదు అండ్ డెవలప్మెంట్ పుట్టిన తర్వాత కూడా 5 years వరకు చాలా స్లోగా అవుతుంది. అలాంటి వాళ్ళకు ఇది ADHD అనేది చిన్న పిల్లల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. పెద్దవాళ్ళకు అడల్ట్స్లో ఇది డెఫినెట్గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే చిన్నప్పుడు ఐడెంటిఫై అవ్వలేదు, అది అలాగే కంటిన్యూ అయినప్పుడు అడల్ట్స్లో మనం చూస్తూ ఉంటాం. కాకపోతే దాంట్లో సిమ్టమ్స్ అనేది వేరేగా ఉంటాయి. ఓకే డాక్టర్, చిన్నపిల్లలు అంటే మనం ఎక్కువగా అల్లరి చూస్తూ ఉంటాము, ఇటువంటి టెన్షన్స్ ఇలాంటివి ఉంటే ఎవరు అసలు ఊహించరు. అసలు పర్టికులర్గా చూసుకుంటే అంటే చిన్నపిల్లలకు చాలా సెన్సిటివ్, అసలు ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేది వారిలో ఎలా చూడొచ్చు అంటారు అసలు? ఎస్, సో జనరల్గా ఈ ADHD అనేది ఓన్లీ ఒక ప్రాబ్లం మాత్రమే కాదు, దీనికి కొన్ని ట్రిగర్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ట్రిగర్ ఫ్యాక్టర్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ADHD పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డెఫినెట్గా ఫ్యామిలీలో మనం చూస్తూ ఉంటాం, వాళ్ళ మదర్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అయినా సరే చాలా ఎక్కువగా స్ట్రెస్లో ఉంటారు, ఎక్కువగా టెన్షన్లో ఉంటారు. సో అది చిన్నపిల్లలు గమనిస్తారు. అడల్ట్స్ మనం అనుకునేది ఏంటంటే చిన్నపిల్లలకి ఎక్కడ అర్థమవుతుంది మనం టెన్షన్లో ఉన్నాం, కాదు, అది తప్పు. డెఫినెట్గా చిన్నపిల్లలు ఎక్స్ప్రెస్ చేయరు, వాళ్ళు చెప్పలేరు మాకు అన్నీ అర్థమవుతున్నాయి. కాకపోతే వాళ్ళ దగ్గరలా ఏదైతే జరుగుతున్నాయో, ఏదైతే యాక్టివిటీస్ జరుగుతున్నాయో, సపోజ్ ఎవరైనా ఇంట్లో కొన్ని టెన్షన్స్ ఉన్నాయి అయితే డెఫినెట్గా అది పిల్లలకి అఫెక్ట్ చేస్తూ ఉన్నది. సో అలాంటప్పుడు ఈ ట్రిగర్ ఫ్యాక్టర్ అంటే ఏదో ఒకటి ఈరోజు జరిగింది, ఫ్యామిలీలో ఎక్కడో ఒక టెన్షన్ అయినా అట్మాస్ఫియర్ ఉన్నది, పేరెంట్స్ మధ్య అయినా సరే గ్రాండ్ పేరెంట్స్ అయినా సరే ఇంట్లో ఎక్కడో ఒక డిస్టర్బెన్స్ వచ్చింది, ఒక ఇమోషనల్ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఈ ట్రిగర్ అనేది అవుతున్నది. అలాంటి టైంలో ADHD పిల్లలు ఎక్కువగా హైపర్ యాక్టివ్ అనేది అయిపోతూ ఉంటారు. అందుకంటే వాళ్ళు చాలా సెన్సిటివ్ ఉంటారు, వాళ్ళు చెప్పలేకపోయినా కూడా వాళ్ళు అన్నీ యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళు అన్నీ కాంప్రిహెండ్ చేస్తారు, అన్నీ అర్థం చేసుకుంటారు అండ్ వాళ్ళ రెస్పాన్సెస్ అనేది ఆ ప్రకారంగా ఉన్నది. సో మన హిస్టరీలో అడుగుతూ ఉంటాం, ఫ్యామిలీలో ఎవరికైనా కూడా స్ట్రెస్ ఉందా, ఏమైనా టెన్షన్స్ ఉన్నాయా? ADHD పిల్లలు ఎవరికైతే ఉంటారో వాళ్ళకు డెఫినెట్గా ఫ్యామిలీలో కొన్ని స్ట్రెస్ అనేది ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి, అది ఏ విధంగా అయినా సరే డెఫినెట్గా ఉంటాయి. సో ఇది ఒక ట్రిగర్ లాగా పనిచేస్తున్నది. ఓకే డాక్టర్, ఖచ్చితంగా వంశపారపర్యంగా వచ్చే అవకాశం ఉంటుందంట? ఎస్, సో జనరల్గా ADHDలో మనం చాలా డీటెయిల్గా స్టడీ చేసినప్పుడు మనకు అర్థమవుతుంది ఫ్యామిలీలా జెనెటిక్ ఫ్యాక్టర్స్ అనేది ఉన్నాయా అంటే ఎస్, డెఫినెట్గా జెనెటిక్ ఫ్యాక్టర్స్ అనేది ఉంటాయి. కాకపోతే దాని మేనిఫెస్టేషన్, దాని ఎక్స్ప్రెషన్ అనేది పెద్దవాళ్ళలో డిఫరెంట్ వేగా ఉంటుంది. ఎలాగా ఉంటుంది, పెద్దవాళ్ళు హైపర్ యాక్టివ్ ఉండరు, కాకపోతే ఎవరికైతే ADHD ఉంటుందో వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ ఇంట్లో చుట్టుపక్కల ఎవరైతే ఉంటున్నారో వాళ్ళతో పాటు వాళ్ళు జనరల్గా ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారు, చిన్న చిన్న మ్యాటర్స్కి చిన్న చిన్న విషయాలకి టెన్షన్ పడుతూ ఉంటారు. చిన్న విషయాలకి ఎక్కువగా టెన్షన్ పెట్టుకొని అది వాళ్ళ బాడీ లోపల ఏదైతే ఎక్స్ప్రెషన్స్ వస్తాయో అవన్నీ కూడా వాళ్ళ పిల్లలకి అఫెక్ట్ చేస్తాయి. సో ఎవరైనా కూడా లైఫ్లో ఎప్పటికైనా కూడా టెన్షన్ ఎక్కువగా ఉన్నది, యాంగ్జైటీ ఎక్కువగా ఉన్నది, కోపం అనేది ఎక్కువగా ఉన్నది, అలాంటి వాళ్ళకు ఎస్ వాళ్ళ పిల్లలకి ఈ ADHD వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉన్నాయి. మెడికలీ చెప్పాలంటే 40 to 60% కేసెస్లో ఎక్కడో ఒక దగ్గర ఒక హిస్టరీ ఉంటుంది. పేరెంట్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైతే పిల్లలకి ADHD ఉంటుందో వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికో ఒక మెంబర్కి డెఫినెట్గా ఇలాంటి టెన్షన్స్ కానీ అనవసరమైన స్ట్రెస్ తీసుకోవడం ఇలాంటి హిస్టరీ అనేది తప్పకుండా ఉంటుంది. సో ఎస్, జెనెటిక్ ఫ్యాక్టర్ ADHDలో డెఫినెట్గా ఉంటుంది. ఓకే డాక్టర్, చిన్నపిల్లల్లోనే అంటే ఎవరిలో ఎక్కువగా వచ్చే అవకాశాలు చూడొచ్చు, మనం అసలు ఎలా గుర్తించాలి వాళ్ళని? ఎస్, సో జనరల్గా ఒక ఎగ్జాంపుల్తో మనం అర్థం చేసుకుందాం. సో పేరెంట్స్ అనేది స్పెషల్గా మదర్ అనేది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మా బాబు ఎప్పుడు కూడా ఒక్క దగ్గర కూర్చోడు. ఈవెన్ డాక్టర్ దగ్గర వచ్చినప్పుడు కూడా ADHD పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మొత్తం డాక్టర్ క్యాబిన్కి సదరిస్తారు. సో ఇదేంటిది ఒక చిన్న ఎగ్జాంపుల్, కాకపోతే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒక్క దగ్గర కూర్చోకపోవడం, మళ్ళీ టాపిక్ చేంజ్ చేయడం, కొంచెం అన్నంగానే ఎక్కువగా ఇబ్బంది పెట్టడం, అంటే సపోజ్ ఈవెన్ డాక్టర్ కూడా పిలిచి మాట్లాడుతున్నారంటే వాళ్ళు సరిగ్గా ఆన్సర్ ఇవ్వకపోవడం, లేకపోతే అనవసరంగా ఎక్కువగా కోపంలో వచ్చి ఆన్సర్ ఇవ్వడం, ఇంకా
చిన్న పిల్లలు ఎవరికైతే ఆల్రెడీ ఒక బ్రదర్ కానీ సిస్టర్ ఎవరైతే పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళకి కూడా ఇబ్బంది పెట్టడం. సో ఇవన్నీ కూడా లక్షణాలు ADHDవి. సో మేజర్గా మీరు ఎక్కడైనా కూడా పిల్లలకి చూస్తూ ఉంటారు, ఎవరైతే ఒక్క దగ్గర కూర్చోరు, చెప్పింది వినరు. స్పెషల్గా వాళ్ళ పేరెంట్స్కి ఒక కంప్లైంట్ ఉంటుంది, మేము చెప్పింది వినరు, ఒక్క ఆట అనేది కూర్చొని ఆడుకోరు. జనరల్గా ఆటిజంలో దీనికి ఆపోజిట్లో ఉంటుంది. ADHDలో ఎక్కువగా యాక్టివిటీ అనేది ఉంటుంది. సో ఎవరైతే పిల్లలు ఒక్క దగ్గర కూర్చోరు, కంటిన్యూస్గా బాడీ మూవ్మెంట్స్ నడుస్తూ ఉంటాయి, డెఫినెట్గా అది ADHD అని మనం అనుకోవాలి. ఓకే డాక్టర్, అసలు ఏ ఏజ్ నుండి పిల్లల్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేది మనం చూడొచ్చు? ఎస్. సో జనరల్గా ఇది అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్ అనేది జనరల్గా 2.5 years అంటే 2.5 years తర్వాత నెమ్మదిగా అనేది స్టార్ట్ అవుతుంది. పేరెంట్స్ అనేది గమనిస్తూ ఉంటారు, ఎక్కడో మా పిల్లలు కొంచెం హైపర్ అయిపోయారంటే ఎక్కువగా అల్లరి చేస్తున్నారు. స్టార్టింగ్లో అది అల్లరి అని అనుకుంటూ ఉంటారు. దాని తర్వాత ఒక 3 years అయిన తర్వాత కంప్లీట్గా ఎక్స్ప్రెషన్స్ అంటే అన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేది ఆ పిల్లలు ఇస్తూ ఉంటారు. ఒక్క దగ్గర కూర్చోకపోవడం, పేరెంట్స్ మాట వినకపోవడం. సపోజ్ వాళ్ళు స్కూల్కి లేకపోతే ఇలాంటి చిన్న జూనియర్ కేజీ సీనియర్ కేజీకి వెళ్తున్నారంటే అక్కడ కూడా టీచర్లు కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మా బాబు ఈ బాబు అనేది ఎక్కువగా కూర్చోడు. జనరల్గా ADHDలో అబ్బాయిలు కొంచెం ఎక్కువగా సఫర్ అవుతారు, ఎందుకంటే అబ్బాయిలు నార్మల్గా కూడా కొంచెం ఎక్కువగా హైపర్ యాక్టివ్ ఉంటారు అమ్మాయిలతో పోల్చుకుంటే. కాకపోతే హైపర్ యాక్టివిటీ డిసార్డర్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇద్దరిలో మనం చూస్తూ ఉంటాం, కాకపోతే అబ్బాయిలో కొంచెం ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. సో కంప్లైంట్స్ అనేది కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. పేరెంట్స్ మాట వినకపోవడం, చిన్నగా పేరెంట్స్ ఏదైనా అనాలనుకున్నా కూడా పిల్లలు వినిపించుకోలేరు. దీంతోపాటు చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు పేరెంట్స్, మా బాబు ఏదైనా చెప్తే అరిచి ఆన్సర్ ఇస్తారు. సో ఇవన్నీ కూడా ADHD కింద వస్తాయి. అంటే మాట వినకపోవడం, జనరల్గా ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా కూడా ఎక్కువగా కోపం అయ్యి ఆన్సర్ ఇవ్వడం వాళ్ళ పేరెంట్స్కి, ఇది కూడా ADHD లక్షణాలు అనేది డెఫినెట్గా ఉంటాయి. డాక్టర్, అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్కి అలాగే ADHDకి ఎటువంటి డిఫరెన్స్ చూడొచ్చు, లేదంటే రెండు ఒకటేనా? సో జనరల్గా నేను చెప్పినట్లు అటెన్షన్ డెఫిసిట్ ఇంకా హైపర్ యాక్టివిటీ డిసార్డర్, ఇవి రెండు కలిసినప్పుడు మనం దానికి అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్ చెప్తారు. సో జనరల్గా ఇవి రెండు ప్రాబ్లమ్స్ ఒక్కసారి కలిసినప్పుడు ADHD అనేది ప్రత్యక్షంగా మనం దీనికి కేటగరైజ్ చేస్తూ ఉంటాం. అంటే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ లేకపోవడం, ఇంకా ఎక్కువగా హైపర్ యాక్టివ్ ఉండడం, అంటే మెంటల్లీ అండ్ ఫిజికల్లీ ఎక్కువగా యాక్టివ్ ఉండడం, ఇవి రెండు ఉన్నప్పుడు మనం దానికి ADHD అనేది అంటాం. సో ఓన్లీ కాన్సన్ట్రేషన్ లేకపోవడం మాత్రమే ప్రాబ్లం కాదు, కాకపోతే కాన్సన్ట్రేషన్ లేకపోవడం, దీంతో పాటు ఎక్కువగా యాక్టివిటీ ఉండడం, అనవసరమైన వర్క్ చేయడం, ఏది కూడా చెప్పినప్పుడు వినకపోవడం, ఇవన్నీ జనరల్గా కూడా ADHDలో అనేది చెప్తూ ఉంటాం. చిన్నపిల్లల్లో ADHDతోని వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్లో జనరల్గా స్కూల్లోకి వెళ్ళి కంప్లైంట్స్, ఇంకా ఎక్కువగా స్టడీస్లో కాన్సన్ట్రేషన్ లేకపోవడం, అటెన్షన్ తక్కువగా ఉన్నప్పుడు ఇది నార్మల్గా ఇది సహజం. ఎవరైనా కూడా పిల్లలు స్టడీ చేయడానికి కూర్చున్నారంటే డెఫినెట్గా వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అటెన్షన్ లేకపోవడం, అంటే వాళ్ళు ఒక ధ్యానం ఇచ్చి కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు స్టడీ చేయలేకపోతారు. సెకండ్ వచ్చేసి సపోజ్ కొద్దిసేపు కూడా కూర్చుంటూ ఉన్నారు అంటే వాళ్ళు మళ్ళీ లేవాల్సింది. ఒక్క దగ్గర ఒక్క పర్టిక్యులర్ వర్క్ చేసేటప్పుడు వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు. ఇవి రెండు కూడా మనం చూస్తూ ఉంటాం ADHD లోపల. సో జనరల్గా అటెన్షన్ లేకపోవడం, నార్మల్గా కూడా సపోజ్ చిన్న పిల్లలు నార్మల్గా మనం చూస్తూ ఉంటాం ఆల్ఫాబెట్స్ నేర్చుకున్నప్పుడు A to Z నేర్చుకుంటూ ఉన్నారు. ఇలాంటి పిల్లలు మీరు ఎట్లా గమనించాలి ఇంట్లో పిల్లలకి ఉన్నది అంటే, నార్మల్గా కూడా వాళ్ళు ఆల్ఫాబెట్స్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఫాస్ట్గా నేర్చుకోలేరు. సెకండ్ థింగ్, హైపర్ యాక్టివ్ ఉండడం వల్ల వాళ్ళు ఒక్క సబ్జెక్ట్ నుంచి ఇంకో సబ్జెక్ట్లో జంప్ అవుతారు. అంటే ప్రెజెంట్గా ఒక పని చేయకుండా సగం చేస్తారు, లేకపోతే కొంచెం చేసి వదిలేస్తారు అండ్ ఇంకో సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ లక్షణాలు కూడా డెఫినెట్గా ADHD కింద వస్తాయి.
అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా కూడా గ్రాస్పింగ్ ఫాస్ట్గా లేకపోవడం, దీంట్లోపల ఇంటెలిజెన్స్ పిల్లలకి లేదు అని చాలామంది పేరెంట్స్ కంప్లైంట్ చేస్తారు. జనరల్గా ఇలాంటి వాళ్ళు ఇంటెలిజెంట్ డెఫినెట్గా ఉంటారు, కాకపోతే వాళ్ళు ఒక్క దగ్గర కూర్చొని ఒక్క సబ్జెక్ట్ మీద ఒక టాపిక్ పైన కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు. కాబట్టి ఇంటెలిజెన్స్ తక్కువగా ఉన్నది అని చాలామంది పేరెంట్స్ దీనికి అలా అర్థం చేసుకుంటారు. కాకపోతే కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అయినప్పుడు వాళ్ళ గ్రాస్పింగ్ అంటే ఏదైతే వాళ్ళ స్టడీస్ వాళ్ళు చేస్తూ ఉన్నారో అది వాళ్ళు ఫాస్ట్గా అర్థం చేసుకుంటూ ఉంటారు. సో ADHDలో ఓన్లీ అండ్ ఓన్లీ స్టూడెంట్స్లో మేజర్గా వచ్చే కాంప్లికేషన్స్ చిన్న పిల్లలు ఏంటంటే ఎక్కువగా స్టడీ మీద ధ్యానం ఉండకపోవడం అండ్ ఎక్కువగా అల్లరి చేయడం, దీంతోపాటు ఎక్కువగా ఇరిటేట్ చేయడం, కోపం వచ్చేసి ఏదైనా మాటలు అనడం, వాళ్ళ ఫ్రెండ్స్కి అయినా సరే వాళ్ళ పేరెంట్స్కి అయినా సరే ఎవరైతే వాళ్ళతో ఉంటున్నారో వాళ్ళకి ఏదో ఒక మాట అనేసేయడం, దీంతోపాటు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళకి కొంచెం అర్థం చేపించే ట్రై చేసినప్పుడు వాళ్ళకు కూడా గట్టిగా ఆన్సర్ ఇచ్చేయడం అండ్ అప్పుడప్పుడు చిన్న పిల్లలు మనం చెప్తూ ఉంటాము, పేరెంట్స్ కూడా చెప్తూ ఉంటారు, ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు కొట్టేస్తుంటారు, పెద్దవాళ్ళకి కూడా కొడుతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఒక ADHDకి ఒక చిన్న సిమ్టమ్ అనేది డెఫినెట్గా అనొచ్చు. కరెక్ట్. ఈ ప్రాబ్లం అనేది వన్స్ చిన్నపిల్లలు స్టార్ట్ అయితే ఇంకా లైఫ్ లాంగ్ అలాగే ఉంటుందట. ఎస్. సో జనరల్గా 3 years ఉన్నప్పుడు ADHDకి సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు, ట్రీట్మెంట్ అంటే మెడిసిన్స్ కంటే కూడా ఎక్కువ దీనికి థెరపీస్ ఉంటాయి, కౌన్సిలింగ్ థెరపీస్ ఉంటాయి. దీంతోపాటు మన హోమియోపతిలో డెఫినెట్గా దీనికి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మెడిసిన్స్ ఉంటాయి. చాలామందికి ఒక చిన్న క్వశ్చన్ ఉంటుంది, ఈ అటెన్షన్ లేకపోవడం ఇంకా హైపర్ యాక్టివ్ ఉండడం వల్ల మీరు ఎలాంటి మెడిసిన్స్ ఇస్తారు, ఏదైతే చిన్న పిల్లలకి డల్ చేసే మెడిసిన్స్ ఏమైనా ఇస్తారా, ఇది ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది. కాకపోతే హోమియోపతిలో హైపర్ యాక్టివిటీకి తగ్గడానికి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మెడిసిన్స్ అనేది ఉంటాయి. సో జనరల్గా కౌన్సిలింగ్ అండ్ మెడిసిన్స్ ఇవి రెండు కూడా 3 years నుంచి 5 years ఏజ్ మధ్యన ఎవరైతే ఈ ADHD ఉన్నది అని డాక్టర్స్ చెప్పిన తర్వాత ఈ కౌన్సిలింగ్ థెరపీ అండ్ కొన్ని రోజుల కోసానికి ఏదైతే డాక్టర్ చెప్పిన కోర్స్ ఉంటుంది, స్పెషల్గా మన హోమియోపతి లాంటి కోర్సెస్ తీసుకున్నప్పుడు ఇది కంటిన్యూ అనేది ఉండదు. కాకపోతే కొంతమందికి ఒక 10 to 15% కేసెస్లో ఇది అలాగే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కరెక్ట్. మనకి కాలర్ ఉన్నారు, వెంకటేష్ గారు కరీంనగర్ నుంచి కాల్ చేశారు. వెంకటేష్ గారు మీ సమస్య చెప్పండి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. మేడం కాకినాడ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నా మేడం. ఓకే సార్. అయితే మా బాబుకు మేడం 5 years సార్ మేడం ఇప్పుడు. ఓకే. అయితే ఇదే మేడం 1.5 year వయసు ఉన్నప్పుడు మేడం కొంచెం మాటలు కొన్ని మాట్లాడిండు మేడం. ఓకే. ఆ తర్వాత కొంచెం స్పీచ్ స్లో అయింది. స్లో అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తే అదే ఇది మన స్పీచ్ థెరపీ తీసుకెళ్ళరు అన్నారు. ఎస్. ఆటిజం ADHD ఇదే ప్రాబ్లం ఉంది బాబుకు. అవును. అంటే ఒక 4-5 months స్పీచ్ థెరపీ కూడా వెళ్ళినాం మేడము. ఓకే. అయితే ఏంటంటే కదా స్పీచ్ రావట్లేదు. అంతకుముందు అన్న మమ్మీ డాడీ అమ్మ అత్త డాడీ బాయ్ కూడా చెప్పేవాడు, ఇప్పుడు అది కూడా చెప్పట్లేదు. కుదురుకోకాడ కూర్చోడు, మాట వినడు. 4 సార్లు పిలిచినా 10 సార్లు పిలిచినా ఒకసారి దగ్గరికి రాడు. రైట్. సో ఇప్పుడు 5 years కంప్లీట్ అయిందా సార్ ఏజ్ బాబుకి? కంప్లీట్ కాలేదు మేడం, ఇప్పుడు జూలై వస్తే కంప్లీట్ అయితే. జూలై. ఓకే అండి, ఫైన్. సో మీరు స్పీచ్ థెరపీ అనేది కంటిన్యూ ఉంచారా లేకపోతే కొంతకాలం చేపించుకొని స్టాప్ చేశారా? అయితే అప్పుడు కరోనా టైం కదా మేడం, అక్కడ హాస్పిటల్ దగ్గర కరోనా కేసులు నమోదయ్యేసరికి కొంచెం బ్రేక్ అయింది. ఓకే. అంటే 2 months అట్లా 1.5-2 months అయ్యేసరికి మధ్యలో బ్రేక్ అవుతుంది. ఒక 4-5 months అయినా మేడం. ఓకే. అండ్ మెడిసిన్స్ ఏమైనా వాడారా సార్ ఆటిజం ADHD కోసానికి? వాడలే మేడం. ఒకసారి పీడియాట్రిషియన్ న్యూరో దగ్గరికి వెళ్ళాను నేను. ఓకే. వాళ్ళు ఒక 2 సిరపులు రాసిచ్చారు మేడం. సిరపులు రాసిచ్చి ఆ తర్వాత డాక్టర్ చెప్పాడు మీరు స్పీచ్ థెరపీకి వెళ్ళండి, అక్కడైతేనే మీకు సొల్యూషన్ ఉంటుందంటే వెళ్ళాం మేడం. ఇప్పుడు మీకు ఇది ఆటిజం ఇంకా ADHD థెరపీస్ మీ అందుబాటులో ఉన్నాయా? అంటే మాకు కరీంనగర్ దగ్గర 20 kilometer విలేజ్ మేడం. మాకు కరీంనగర్కి వెళ్తేనే అవైలబుల్ మేడం, ఓకే లేదు. ఓకే. సో ఫ్యామిలీలో మీ వైఫ్కి అంటే బాబు వాళ్ళ మదర్కి లేకపోతే మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? లేవు మేడం, లేవు మేడం. మీకు ఒక్కటే బాబునా లేకపోతే ఈ బాబుకి ఇంకా ఇద్దరు బాబులు మేడం. ఈ బాబు చిన్న ఆయన. ఓకే. పెద్ద బాబు నార్మల్ ఉన్నాడు కదా? పెద్ద నార్మల్. అప్పుడు కూడా 3 years అప్పుడు మాటలు వచ్చినాయి. ఈ బాబు కూడా కొంచెం స్పీచ్ స్లో అయినా కూడా స్లోగా వస్తాయి వచ్చాను, కొంచెం డిలే చేసాం మేడం. అంటే ఒక 4-5 months. రైట్. అయితే ఆ తర్వాత తొందరనే వెళ్ళినాం కానీ అప్పటికే కొంచెం చేదాటిపోయినట్టు అనిపించింది మేడం. ఓకే అండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ గారు అడిగింది
చిన్న బాబు, ఇద్దరు బాబులు ఉన్నారు. చిన్న బాబు ఏజ్ వచ్చేసి ఇప్పుడు 5 years. ఒక 2 to 3 years బిఫోర్ ఆటిజం అండ్ ADHD ఉన్నది అని డయాగ్నోజ్ అయింది. స్పీచ్ థెరపీ అనేది చేయించుకున్నారు, కాకపోతే కరోనా వల్ల అది డిస్టర్బ్ అయింది. ఇప్పుడు ఎక్కువగా కొంచెం ఇబ్బంది ఉన్నది. సో జనరల్గా ఆటిజం అనేది 3 years కంటే ముందు ఈ అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్తో పాటు ఇంకొక ప్రాబ్లం కొంతమందికి ఉంటుంది, అది ఉంటుంది ఆటిజం. ఆటిజం అంటే ADHD లక్షణాలు ఉండడంతో పాటు ఏదైతే కాలర్ చెప్పారో ఎన్నిసార్లు పలికినా కూడా తిరిగి ఆన్సర్ ఇవ్వరు, చూడరు. సో జనరల్గా ఆటిజంలో ఐ టు ఐ కాంటాక్ట్ అనేది ఉండదు, పేరెంట్స్కి మమ్మీ డాడీ అని పిలవరు. సో ఇది జనరల్గా ఆటిజం కింద వస్తుంది. మీ పిల్లలకి ఆటిజం ఉందా లేదా మీరు కనుక్కోవాలనుకుంటే మీరు మీ పాపకి మీ అబ్బాయికి పిలిచినప్పుడు వాళ్ళు తిరిగి చూస్తున్నారా లేదా, మీకు రిప్లై ఇస్తున్నారా లేదా, అండ్ మీ ఐ టు ఐ కాంటాక్ట్ ఇస్తున్నారా లేదా, ఇవి రెండు మీరు గమనించాలి. ఇవి రెండుట్లకే ఏది ఒక్కటి కూడా లేదు అనుకున్న వాళ్ళు స్పెషల్గా 2 years తర్వాత అగైన్ ADHD లాగా 2 years తర్వాతనే ఆటిజం అనేది లక్షణాలు అనేది బయటపడతాయి. సో ఎవరి పిల్లల్లో కూడా ఈ ప్రాబ్లం ఉన్నదంటే డెఫినెట్గా వాళ్ళు వెంటనే తీసుకెళ్ళి ఆటిజం సెంటర్స్లో స్పీచ్ థెరపీ, బిహేవియరల్ థెరపీ అండ్ ఆక్యుపేషనల్ థెరపీస్ ఉంటాయి. దీంతో పాటు న్యాచురల్ మన హోమియో లాంటి మెడిసిన్స్ మీరు స్టార్ట్ చేస్తే డెఫినెట్గా ఫాస్ట్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు కాలర్ గారు అడిగిన దాంట్లో మీరు వెంటనే మీ దగ్గరలో ఏమైనా హోమియోపతి డాక్టర్స్ ఉంటే లేకపోతే హోమియో కేర్ ఉంటే డెఫినెట్గా మీరు కన్సల్ట్ అవ్వండి. మెడిసిన్స్తో పాటు అన్ని థెరపీస్ మీ స్టార్ట్ చేయాల్సింది. దీంతో పాటు అన్ని మల్టీవిటమిన్స్, మీకు ఒక పెడియాట్రిషియన్ 2 టానిక్స్ రాసి ఇచ్చారు, జనరల్గా అది మల్టీవిటమిన్స్ ఉంటాయి, అది మీరు డెఫినెట్గా చేయండి. దీంతో పాటు ఒక ఇంపార్టెంట్ సలహా అనేది ఇంట్లో ఎక్కువగా నాయిస్ అనేది, అంటే ఎక్కువగా గట్టిగా మాట్లాడడం లేకపోతే టీవీ వాల్యూమ్స్ ఎక్కువగా హై ఉండడం, ఇవి 2 అనేది చేయొద్దు. దీంతో పాటు నేను ఈ ప్రోగ్రాంలో స్టార్టింగ్లో చెప్పాను, ADHD ఉన్న వాళ్ళలో ఫ్యామిలీస్లో కొన్ని టెన్షన్స్ ఉంటాయి, పిల్లలు చెప్పలేరు, కాకపోతే వాళ్ళని గమనిస్తారు. ఇలాంటి కండిషన్స్కి మీరు పూర్తిగా స్టాప్ చేసేసేయండి. పిల్లల ముందల మీరు ఎలాంటి డిస్కషన్స్ చేయొద్దు, ఎక్కువ వాయిస్లో ఎక్కువ వాల్యూమ్లో మాట్లాడకపోతేనే ఇప్పుడు రికవరీ అయ్యే ఛాన్సెస్ అనేది ఉన్నాయి. డాక్టర్ నెక్స్ట్ కాలర్ ఉన్నారు. విజయ్ కుమార్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. విజయ్ కుమార్ గారు డాక్టర్తో చెప్పండి. హలో సార్ నమస్తే సార్. నమస్తే మేడం. మా బాబు అండి విజయ్, మా బాబు పేరు రాహుల్ అండి. ఓకే. అతనికి ఇప్పుడు 13 years అండి. ఓకే. అయితే ఫస్ట్ కొంచెం డౌట్ గానే ఉంది, ఇట్లా ఒక కౌన్సిలర్ దగ్గర తీసుకెళ్ళాము. ఓకే. తీసుకెళ్తే ఇట్లా ADHD ఉందని థెరపీ క్లాసులు అటెండ్ చేయమన్నారు. ఒక 1 year అటెండ్ చేసాము. అది ఓకే. అటెండ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నిజాంపేటలో ఒక హోమియో మెడిసిన్స్ కూడా వాడామండి ఒక 2 years. ఓకే. అయినా కూడా ఏమి ఇంప్రూవ్మెంట్ లేదు. ఇప్పుడు అతని ఏజ్ కూడా పెరిగింది, మీరు చెప్పిన సిమ్టమ్స్ కూడా ఉన్నాయి, కొంచెం అగ్రెసివ్ గా బిహేవ్ చేయటం, స్టడీస్ అంటే ఏం లేదు మేడం. స్టడీస్ ఆల్రెడీ 1-2 years డిస్కంటిన్యూ కూడా అయ్యాడు. స్కూల్లో వాళ్ళు కూడా చెప్పేశారు బాబు కోపప్ చేయట్లేదని. అది ఏం చేయాలా, ఎక్కడికి తీసుకెళ్లాలా అనేది, ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడితే మీరు అన్నట్టు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చాలా మంది డౌట్ పెడుతున్నారు. రైట్ రైట్. ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. ఆల్రెడీ బాబు 13 years ఉన్నారు. స్టడీస్ అనేది డిస్కంటిన్యూ అయినాయి 2 years నుంచి. స్కూల్లో కూడా చెప్పేశారు కోపప్ చేయలేకపోతున్నారు, అగ్రెసివ్ ఉన్నారు, ADHD అనేది ఉన్నది. థెరపీస్ చేపించారు, కాకపోతే మళ్ళీ అది ఇంప్రూవ్మెంట్ అనేది కనపడతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి కేసెస్లో మీరు ఏం చేయాలి, బిహేవియరల్ ప్యాటర్న్స్ ఫ్యామిలీలో నేను చెప్పినట్లు పేరెంట్స్ ఇంకా మీరు ఎవరైతే బాబుతో ఎవరైతే ఫ్యామిలీస్లో ఉంటున్నారో ఎన్ని మెంబర్స్ అయినా సరే ఎవరైనా సరే డెఫినెట్గా మీ బిహేవియర్కి ఫస్ట్ చేంజ్ చేసుకోండి. మీ బిహేవియర్ చేంజ్ అయినప్పుడు జనరల్గా అగ్రెషన్ అనేది మనలో ఉంటుంది, అది మన పిల్లల్లో వస్తుంది. సో ఎప్పటికైనా కూడా అగ్రెషన్ ఉన్నప్పుడు పిల్లలు చూస్తూ ఉంటారు, వాళ్ళు గమనిస్తారు మా దగ్గరలో ఉన్న వాళ్ళు అగ్రెసివ్ అవుతున్నారు, అది ఒక ట్రిగర్ ఫ్యాక్టర్ ఉంటుంది. 13 years ఏజ్ వచ్చింది, ఇప్పుడు హార్మోన్స్ చేంజ్ అవుతాయి స్పెషల్గా అబ్బాయిలకి. ప్రెజెంట్గా కూడా చాలా వరకు ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ 3 years వరకు మీ దగ్గర టైం ఉన్నది. మీరు అగైన్ కొన్ని థెరపీస్ చేయండి అండ్ హోమియోపతి మెడిసిన్స్ మీరు అగైన్ స్టార్ట్ చేయండి. దీంతో పాటు కొంచెం యోగా, మెడిటేషన్ మీరు కూడా చేయండి, బాబుకు కూడా చేయండి. ఇలాంటి కేసెస్లో ఎక్కడైతే బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో దాంట్లో మీరు పిల్లలకి నేర్పించినప్పుడు పిల్లలకి ఫాస్ట్గా ఇంప్రూవ్మెంట్ రాదు, మీరు దానికి ప్రాక్టీస్లో ఉంచాలి. సపోజ్ ఇప్పుడు పిల్లలు అగ్రెసివ్ అవుతున్నారంటే నేను చెప్పినట్లు ఫస్ట్ చేంజ్ వచ్చేసి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు చేసుకోవాలి. దాని తర్వాత పిల్లలకి థెరపీస్ అనేది ఇచ్చినప్పుడు మాత్రమే ఇది సక్సెస్ఫుల్ అనేది ఉంటుంది.
ఓకే డాక్టర్, ఏడిహెచ్డి గురించి మాకు ఎంతో చక్కగా వివరించారు. చాలామంది చిన్నపిల్లలు కూడా ఎంతో సఫర్ అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఇది వాళ్ళ డాక్టర్ స్టామ్. స్టే ట్యూన్ టు సాక్షి.